వైఎస్ఆర్సీపీ తరఫున నేను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి అన్ని చూసి అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడి మన యొక్క ముందుగా బాగా కావాల్సిందే. నరేంద్ర మోడీ చూడండి, ఇలా ముఖ్యమంత్రి గారు మద్దతు ఇవ్వకపోతే అయ్యేవారు కాదు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ మీద అంటే ఎందుకంటే ప్రధాన నేను అనేది ఏంటంటే పెద్ద స్కామ్ జరిగేది కాదు. ఈనాటి చర్చా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు చాలా విషయాలు మనం కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు కామన్ రాజశేఖరకు వేదిక మీద ఈ ప్రభుత్వం మేలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా అన్యాయం జరిగింది రాష్ట్రంలో జరిగినటువంటి ఉపాధ్యాయ నియామకాలు అనేది పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ నేను మగాళ్ళ విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని కానీ మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. జూన్ 74 ప్రకారము ఈ రాష్ట్రంలో అధికారం ఇప్పుడు కూటమి రాకముందు 2% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ పార్టీ అధికారంలో సిటీ అధ్యక్షుడు శక్తి గారు సివిల్ రీడింగ్ రూమ్ అడిగితే ముందు ఇస్తామన్న తర్వాత సారీ అన్నారు. మళ్ళీ ఆయన బతులాడు. ఐదర్ క్లబ్ అడిగితే ఎమ్మెల్యే ఫోన్ చేసి ఐదర్ క్లబ్ వాళ్ళని మీరు ఎట్టిస్తారు రాజకీయ పార్టీలు అంటారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకైతే ఇవ్వాలట, అపోజిషన్ అయితే ఇవ్వరట. మరి మాట్లాడదలుచుకున్న వాళ్ళు గొంతులు వాళ్ళు ఈగిపోతే ఆగిపోతాయా? ఇక్కడ కాదు నడు మీద కూర్చొని మాట్లాడతాం. మాట్లాడే గొంతు ఏది వీళ్ళ ఒత్తిడికి ఆగదు అని అర్థం చేసుకుంటే మంచిది. రేపు రాబోయే రోజుల్లో మీకు అసలు మీ పరిస్థితి కూడా ఏంటో కూడా ఒకసారి ఈ సందర్భంగా ఆలోచించుకోమని నేను శాసనసభ్యులు మీ ద్వారా తెలియజేస్తూ, వెంకట్రావు గారు కట్టుమానం చేసుకొని ఒక రాజకీయ పార్టీ, మనదొక రాజకీయ పార్టీ, వాళ్ళకి ఒక రాజకీయ పార్టీ, మన వేలను పెట్టుకొని మనం పెట్టుకుంటే తప్పులేదు. ప్రజా నిర్ణయాలు ప్రజల కోసం చేసే ప్రతికి మేము మద్దతుకుంటామని చెప్పి ఆయన సెలవు చేయటం, మళ్ళీ మనకు మద్దతు తెలుపుతూ సందర్భాన్ని బట్టి సందర్భానికి మనకి మద్దతు ఇస్తూ వ్యతిరేకించినందుకు వెంకట్రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకి స్పోర్ట్స్ రాజశేఖర్ అన్న ఒక క్రీడాకారుడు, ఒక రాజకీయ నాయకుడు. నమస్కారం తెలియపరుస్తున్నా. మహాశివరావు డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పి మనం విమర్శ చేస్తున్నాం. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడం అనేటటువంటిది మొట్టమొదటి బాధ్యత. అసలు డిఎస్సి అంటేనే అర్థం లేకుండా పోయేటటువంటి విధంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని చెప్పి ఓపెరెడ్డి మాస్టర్ గారు ఇట్లా విద్యావంతులందరూ కూడా చెప్తున్నారు. కానీ ఆ జిల్లాలో సెలక్షన్ కమిటీ ద్వారా జరిగినటువంటిది ఏమీ లేదు. రాష్ట్ర స్థాయి మెరిట్ అని చెప్పారు. ఎస్, రాష్ట్ర స్థాయి మెరిట్ లోనే మీరు ఉద్యోగ వసతి కల్పించినటువంటి వారిని 3 లక్షల మంది అటెండ్ అయితే వాటిలో 16,000 మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఇవి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమంది పరీక్షలు రాశారో దానికి మెరిట్ లో ఈ లిస్టు ఈ మార్కులతో వారికి ఉద్యోగ అర్హత ఏర్పడిందని చెప్పి మీరు ఎందుకు ప్రకటించరు? ప్రతిపక్ష పార్టీగా మీరు అడిగింది ఏంటి? ఇది ఖచ్చితంగా అన్యాయం జరిగింది, మెరిట్ మీ లిస్టు మొత్తాన్ని కూడా ప్రకటన చేయండి అని చెప్పాం. అయినప్పుడు మీరేమి అన్యాయక్రాంతం చేయకపోతే ఎందుకు మీరు లిస్ట్ అనౌన్స్ చేయరు? అంతేకాకుండా లోకేష్ గారు మరి బాధ్యత తీసుకున్న తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నటువంటి వెంటనే 20,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, దాన్ని పూర్తి చేయబోతున్నాం డిఎస్సి ద్వారా అని చెప్పి ప్రకటన చేసిన తర్వాత ఈ డిఎస్సిని పూరించారు. 16,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఆ 16,000 మంది ఎవరికో మాత్రం ఆ వచ్చినటువంటి వాళ్ళకి తెలుసు తప్ప మిగతా వాళ్ళకు వాళ్ళకు వచ్చిన మార్కులు ఏంటో, మిగతా వాళ్ళ యొక్క అనర్హత ఏంటో తెలియదు. ఆ తర్వాత మిగతా 4,000 మళ్ళా డిఎస్సి అని చెబుతున్నారంటే మొన్న రాసినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళలో మిగతా 4,000 పోస్టులు ఎందుకు ఫిల్ చేయడానికి మీరు ప్రయత్నం చేయలేదు
అంటే దాని అర్థం మళ్ళీ ఇంకా అన్యాయకరంగా మీ మనుషులకు ఇచ్చుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా దీన్ని పెండింగ్ పెట్టారా? మళ్ళీ వెంటనే చేస్తామని చెప్తున్నారు కదా, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు కదా. ఉన్నటువంటి ఖాళీలను మిగతా 4000 ఖాళీలు అనేటటువంటి వాటిని పరీక్షలు రాసినటువంటి వాటిలో మెరిట్ వారికి ఎందుకు ఇవ్వకూడదు? ఇదంతా కూడా మీరు చేసినటువంటి దుర్మార్గపు లోపభూయిష్టమైనటువంటి ప్రక్రియ. కాబట్టి మీ పార్టీకి చెందినటువంటి వారిని కొంతమందిని మా అర్హులు కాకపోయినా కూడా అనర్హులు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి మీ నాయకులు చాలా మంది ఉద్యోగాలు కల్పించేటటువంటి వారికి ఒక రేటు నిర్ణయించి అమ్ముకున్నారు. కాబట్టి మీరు అర్హత ఉన్నటువంటి లిస్టును, సెలెక్టెడ్ లిస్టును అనౌన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకు జిల్లాల వారీగా మీరు మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయరు? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు మొత్తం ఎన్ని, దీనిని పూరించాం, ఇంకా ఇన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని మార్పులు వస్తే ఆ పరీక్షలకు అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉంటే దీనిలో మెరిట్ వారికి ఉద్యోగం ఇచ్చాం అని చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి కదా. కాబట్టి కేవలం స్పోర్ట్స్ కోటా అయితే బహిరంగంగా 100% అన్యాయం చేశారు. అసలు దానిలో పీఈటీ ఉద్యోగం ఇవ్వాలి అంటే కేవలం కబడ్డీ చేత అయితే సరిపోదు. పీఈటీగా సెలెక్ట్ అయి ఉండాలి. ముందు అర్హత, పీఈటీ ఉద్యోగానికి అర్హత ఉండాలి. అర్హులైనటువంటి వారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎడిషనల్ గా పనికొస్తుంది తప్ప, అంతేకాని అనర్హులు తీసుకొచ్చి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆటల పోటీలో పాల్గొన్నారని చెప్పి సాఫ్ట్ బాల్ ఎప్పుడో మనం చదువుకున్నటువంటి 35-40 సంవత్సరాల క్రితం సాఫ్ట్ బాల్ ఆడేది తప్ప ఆ తర్వాత సాఫ్ట్ బాల్ ఎక్కడుందో తెలియదు. సాఫ్ట్ బాల్ ఆడేటటువంటి వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమా? 38 మందికి ఇస్తారు. ఎవరు దానికి నాయకత్వం వహిస్తున్నారు అనే దానికంటే ఈ ప్రభుత్వం ఎంత అన్యాయంగా యువత యొక్క భవిష్యత్తును కాలరాస్తుందో ఆలోచించేది. కష్టపడ్డటువంటి విద్యార్థుల యొక్క శ్రమ దోపిడీ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి విద్యార్థి యువతలు నడుము బిగించి ముందుకు వస్తున్నారు. వారు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూకటి మేళతో ప్రకటించేటటువంటి రోజులు దగ్గర వచ్చాయి. కనుక విద్యాశాఖ మంత్రి అయినటువంటి వారు లోకేష్ గారు, మీరు ఇప్పటికైనా ఈ ఆందోళన ద్వారా నష్టపోయినటువంటి విద్యార్థులను మీరు గ్రహించండి, నష్టాన్ని పూర్తించండి. లేకపోతే తిరుగుబాటు రూపంలో మీ పీఠాన్ని కదిలిస్తారు, మీరు బెద్దరిగా రాబోతారని నేను సందర్భంగా తెలియజేస్తూ దీన్ని సీనియర్ ఎంపీ ద్వారా దిక్కు చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇంతటి మంచి కార్యక్రమాన్ని చుండ్రు రాబాబు గారి అధ్యక్షతన పెద్దలందరూ ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ గారు చుండ్రు రవిబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా నాయకులందరికీ ఈరోజు డిఎస్సి స్కామ్ గురించి ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఈ ప్రభుత్వంలో డిఎస్సి అని చెప్పేసి 2025లో నారా లోకేష్ ప్రవేశపెట్టాడు. దానికి పూలేసి పాలు వేసి పాలాభిషేకాలు, జెండాలు చేసి జైలు కొట్టించి ర్యాలీలు చేసి చాలా గందరగోళం చేశారు. మా 2 సంవత్సరాల నుంచి మేమే ఇచ్చాం మెగా డిఎస్సి అని చెప్పేసి మూలాభిషేకాలు, పాలాభిషేకాలు, అన్ని అభిషేకాలు చేయించుకున్నాడు నా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి. ఈ విధంగా చేసి దాన్ని ఎన్నో కోట్లు పెట్టి దండుకున్నారు. ఈ డిఎస్సిని ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. ఈ నవీన దాంట్లో పనిచేసిన వ్యక్తికి నెంబర్ 1 ర్యాంక్ రావడం అంటే ఎంతో మంది విద్యార్థులు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు చేస్తున్నారు. ఇతను 3 నెలలు కూడా కోచింగ్ సెంటర్ చేయకుండా అక్కడ 2016లో నుంచి ఇప్పుడు దాకా అవుట్ సోర్సింగ్ చదువుతూనే ఉన్నాడు. చదువుతూనే ఉంటే ఏ కోచింగ్ సెంటర్లో చదివితే అదే ఆ కోచింగ్ సెంటర్లో మా విద్యార్థులందరూ కూడా మేము కూడా పోయి చదువుకుంటాం కదా, ఏ విధంగా ఎట్లా నేర్చుకున్నాడో ఏందో అని. ఆ విధంగా చేయకుండా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చిందో, గోల్డ్ మెడలిస్ట్ ఏ విధంగా సంపాదించుకున్నాడో మాకు తెలుసుకుంటే మేము ఆ విధంగానే మేము అక్కడ నేర్చుకుంటాం, ఆ పుస్తకాలు నేర్చుకుంటాం. ఆ విధంగా అంత స్కామ్. అతనికి రాలేదు, అతనికి జాబ్ రాలేదు, మొట్టమొదటిగా అతనికి జాబ్ రాలేదు. ఎందుకు రాలేదు? అతను హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు? హైకోర్టు నుంచి అతను మళ్ళీ ఈ స్కామ్ కాల్పడి ఎట్లా అయ్యాడు? ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ ఎంక్వైరీ నిజ నిర్ధారణ తెలియనంత వరకు
నారా లోకేష్ ని రాజీనామా చేయవలసిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కార్యక్రమం 2014 నాటికి 2024 జనవరి నాటికి 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఎందుకు ఆ బకాయిలు తొందరగా రిలీజ్ చేయవలసిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇప్పటికి 3 సంవత్సరాలు 1,08,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి యువకులందరికీ బాకీ పడ్డాడు మన నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు. అందరికీ కూడా 1,08,000 రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాలన్నిటి మీదుగా రేపు 6, 7, 8, 9 తారీఖుల్లో విలే నిరాదీక్షలు నిర్వహిస్తున్నాం మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అందరికీ మీ ప్రజా సంఘాలందరికీ మా అందరికి మద్దతు కలిపి అందరూ అక్కడ ఆహ్వానించి మాకు మద్దతు కలిపి మమ్మల్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా